నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈయన సింహాచలం గారు వియ్యంకుడు అనమాట. పెద్ద ఆయన ఇంకా ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి అయితే వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. చెప్పాను కదండి ఇంతకుముందే నాకు పెద్దోళ్ళతో కొంచెం మాట్లాడడం ఇష్టమండి అని చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా చెప్తుంటే అలా వింటూ ఉంటాను అనమాట. వింటుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశం నాకు ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు వింటుంటేనే కదా కొంచెం వాళ్ళకి ఏమన్నా ఉన్నా మనసులో కొంచెం తేలిక అవుతారన్న ఫీలింగ్లో నేను ఉంటాను. కొంతమంది ఏంటంటే అంత ఓపిక ఇప్పుడు ఎక్కడ ఉందండి, ఇనే ఓపిక పిల్లలకి లేదు, పెద్దోళ్ళకి కూడా కొంచెం ఓపిక తక్కువ. ముసలోళ్ళు ఏదైనా చెప్తుంటే వినట్లేదు. అది ఏంటి ఇలా చెప్తున్నాడు ఎంతసేపు కూర్చుంటాంలే అని వెళ్ళిపోతుంటారు కదా, అప్పుడు అలా హట్ అవుతారు. అలా హట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను అనమాట ముసలోళ్ళతోటి. అలాగా ఆయన వచ్చి ఎప్పుడు వచ్చినా సరే మన ఇంటికి వస్తారు, మాట్లాడతారు. ఇంకా అలా కాసేపు కూర్చొని వెళ్తుంటారు, నన్ను పలకరించి వెళ్తుంటారు అనమాట. ఇంకా ఆయన మాట్లాడేశాక ఆయన వెళ్ళిపోయాక మేము సాయంత్రము మా సంజయ్ అంటే అంకుల్ గారు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అండి, మేనగోళ్ళ అంకుల్ గారికి. ఆ అమ్మాయికి కొంచెం వస్తువు కొందామనేసి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని రోజులు డబ్బులు బ్యాంకులో ఉండడం వల్ల పక్క అమ్మాయి ఎవరో ఈ అమ్మాయి సెల్ నుంచి బుక్ చేసుకుందంటండి. బుక్ చేసుకుంటే అది రిటర్న్ పెట్టారంట బాగోలేదని. రిటర్న్ పెట్టగానే అది రిటర్న్ పెట్టారు కదా మీరు మేడం గారు అంటే అవునండి అన్నదంటే ఈ పిల్ల ఫోన్ చేస్తే ఈ పిల్ల నంబర్ ఇచ్చింది. అయితే మీరు ఏదో నొక్కండి అని చెప్తే ఏదో నొక్కేసింది, అంటే నంబర్స్ నొక్కమన్నాడంట. నంబర్స్ నొక్కేసేపటికి టప్లాడుతా ఈ పిల్ల బ్యాంకులో ఉన్న 65,000 ఒకసారి లేపేశారు. అది వీడియో ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. నిజంగా అంటే మనం కష్టపడి బతికేవాళ్ళం, ఉన్నవాళ్ళు అన్నా సరే ఆ డబ్బులు పోతే బాధే కదా. అంత డబ్బు ఉన్నవాళ్ళకి 1,000 రూపాయలు 2,000 లెక్క ఉండకపోవచ్చు, కానీ 50,000 60,000 వాళ్ళకే బాధే మనకే బాధే. మనకి ఇంకా ఎక్కువ బర్డెన్, అది చాలా ఎక్కువ. అంటే ఇంచుమించు 5-6 నెలలు కష్టార్జితం ఊరికినే పోయినట్టు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఎవరికైనా సరే ఎవరైనా ఫోన్ చేసి మీరు రిటర్న్ పెట్టుకున్నారు లేకపోతే మీ ఇంటికి బట్టలు వచ్చాయి మీరు ఏదో అది నొక్కండి ఇది నొక్కండి, కొట్టే పనే లేదండి, అసలు నొక్కే పని లేదు. నొక్కొద్దండి అసలు ఏమి కూడా. బటన్స్ అన్నాయి మనం ఏది ఒకటి నొక్కండి 2 నొక్కండి ఏమి నొక్కొద్దు, అసలు కట్ చేసి పారేయండి అంతే. దయచేసి మీరు ఇది మటుకు మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరు. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఏ టైం అన్నా అవ్వచ్చు, మనం గబుక్కుని మాయలో పడిపోతాం, చాలా ఇబ్బంది పడతామండి. అందుకని ఇంకా సరే ఆ టైంలో ఇంకా అవి పోయాయి. వెంటనే చెప్తే ఏదో వచ్చింది, కానీ ఇంకా ఆ డబ్బులు అయితే మళ్ళీ తిరిగి రాలేదు. చాలా ట్రై చేసాము, కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేసాము, కానీ ఇంకా అయితే రాలేదండి. ఈ లోపేమో తనకి షాప్ దగ్గరకు వచ్చేసి కూర్చుంది. ఇంకా వాళ్ళ మాయ నేను వెళ్ళామన్నమాట. కొంచెం సెలక్షన్ చేసి తీసుకుందాం అనేసి, గొలుసు తీసుకుందామని. ఎందుకంటే వస్తువు ఉంటే ఎందుకన్నా మంచిదండి. అందుకని గొలుసు అయితే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ మాయ. మేనగోళ్ళకి సెలక్షన్ ఓసారి వేసుకొని చూడు మేళ్ళ. ఇంకా తక్కువ అంటున్నావు మరి తులానికి. ఒకసారి జాన్సన్ తీసుకున్నా చీర అంటే బాగుంది. మీ దగ్గర మోడల్ ఉంటే సేమ్ అలా పెట్టించండి. మామూలు గతం రాయించుకుని చూస్తానండి. అద్దంలో చూసుకో పైకి లేదు. కొంచెం సన్నగా ఉండి పొడుగ్గా ఉండాలి. కొంచెం సన్నగా ఉండి పొడుగ్గా ఉండాలంటండి. అయితే ఆయన బుక్స్ అవి చూపించాడు. మేము ఎక్కువ ఈ షాప్ దగ్గర అయితే తీసుకుంటాంలేండి. ఇంకా అక్కడికే వెళ్ళాము. కొంచెం డబ్బులు అయితే తక్కువ వచ్చినా మళ్ళీ మేము అంటే ఇచ్చేదాకా ఆయన ఉంచుతారనమాట పక్కనే. అలా చాలామందికి ఉంటుంది అనుకోండి. అంటే పెద్ద వాళ్ళు అయితే మరి షాపుల్లో పెద్ద షాపుల్లోకి వెళ్ళి కొంటారు కదా. అలాగా మాకు ఈ షాప్ అలవాటు.
అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య కొడుక్కి గిఫ్ట్ కింద ఏమన్నా తీసుకున్నామంటే సరే ఇవి తీసుకున్నాము, ఇంకా గాజులు ఒకటి తీసుకుందామని శనివారం వస్తాయని చెప్పారు. అయితే అక్కడ ఉన్న గాజులు అయితే తనకు నచ్చలేదు, నాకు నచ్చలేదులేండి, కొంచెం తేలిగ్గా ఉన్నాయన్న ఉద్దేశంతో సరే ఇంకా అవి తీసుకో మీ మేనల్లుడికి అని చెప్పాను. శనివారం వస్తాయన్నారండి గాజులు. అవి వచ్చాక ఇంక మొత్తం అన్నీ ఒకసారి తీసుకుంటామని అక్కడే పెట్టేసాయి. ఇంకా తనకి గొలుసు అయితే సెలెక్ట్ చేసుకుందండి, ఇంకా అది ఆర్డర్ చేసింది అనమాట. బంగారం అయితే ఉండాలండి, ఎందుకంటే మనలాంటి అంటే ఇప్పుడు మాలాంటి తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బంగారం ఉండాలి. ఎందుకంటే ఎవరినన్నా ఎల్లో 10,000 అడుగుతుంటే పుట్టట్లేదు. చాలా అంటే ఎవరు నచ్చినా మాట మీద నిలబడతారో నిలబడరా అని వాళ్ళకి వాళ్ళు ఉండే భయాలు ఉంటాయి కదా. దాని మూల ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అక్కడన్నా 10 రూపాయలు అప్పు తెచ్చుకోవాలంటే బంగారం ఉందనుకోండి, వెళ్ళి తాకట్లు పెట్టుకున్నా బ్యాంకులో ఏ గొడవ లేకుండా వాళ్ళు ఇస్తారు. మన అవసరాలు తీరితే మనకి ఏదైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు కంపల్సరీ ఉండాలి. ఇంకా అందుకే డబ్బులు బ్యాంకులో ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని నేను తనకైతే గొలుసు బెత్తాయించేసానండి. తెల్లారి పొద్దున్న మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసాము, భోజనం చేసాము, ప్రేయర్ చేసుకు పడుకుంటాం కదా. ఇంకా అదంతా అయిపోయాక తెల్లారి మా జ్యోతికి బాగాలేదని చెప్పాను కదండి, మా ఆడపడుచుకి, తనకేమో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పాను కదా. తనైతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. వాళ్ళు బండి మీద వెళ్ళారు, నేను అంకుల్ గారు కూడా బండి మీద వెళ్తున్నాము. ఆంటీ అంతసేపు రోడ్ల మీద తిరుగుతుంది అనుకోకండి, నేను ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాను, అస్తమానం వెళ్ళను అసలు. అది కూడా ఎవరికన్నా బాగాలేదంటేనే కొంచెం స్పందిస్తానండి. ఉట్టప్పుడైతే నాకు అలాగా వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎవరినైనా పలకరించడానికి, చూసి రావడానికి, ఫంక్షన్స్కి వాటికే బయటకు వెళ్తుంటాను. చాలామంది ఇంట్లో నుంచి నువ్వు రావు అది ఇది అంటుంటారు, కానీ ఇంక సరే ఇంకా తప్పదు కదా, కొంతమందికి బాగాలేనప్పుడు మనం తప్పనిసరిగా స్పందించాలండి. మన ఇంటి పక్క వాళ్ళు అవనండి, మన ఇరుగు పొరుగు అవనండి, మన ఫ్యామిలీ అవనివ్వండి, లేదంటే మన బంధువులు, మన చుట్టాలు, ఎవరికి బాగోపోయినా స్పందించాలండి. రక్త సంబంధం అంటే ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. మనము కష్టంలో ఉన్నప్పుడే మనం వాళ్ళకి తోడుగా నిలబడాలా, సుఖంలో మనం ఉండవసరం లేదు. కంపల్సరీ ఎవరికన్నా బాధ సాధ వచ్చినప్పుడే మనం నిలబడాలి, పక్కనే ఉన్నాంలే ధైర్యంగా ఉండని. మనం ఏం చేసేం అక్కడికి వెళ్ళి, కాకపోతే పర్వాలేదు అని ధైర్యం చెప్పడానికే మనం అక్కడ నిలబడడం, అంతేనండి. ఇంకా తనైతే మేము అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కొద్దిగా మొక్క తీసి గర్భసంచి మొక్క తీసి కొంచెం పైకి పంపిస్తామన్నారు. అది తీశారండి. ఇంకా డాక్టర్స్ అయితే తీసి 10 రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాము. జ్యోతికి అయితే చాలా భయం అండి, కొంచెం బాగా టెన్షన్ పడిపోతుంది. భయం ఉంటుందిలేండి, ఎవరి పరిస్థితులు అంటే అందరూ డేరుగా ఉంటారని చెప్పలేం కదా. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి భయం వేస్తుంది, ఏమవుతుందో ఏటో అనేసి. ఇంకా భయపడొద్దని మేము ధైర్యం అయితే చెప్తున్నాము. ఇంకా ఊహించే వాళ్ళ పరిస్థితి వేరు, చెప్పేవాళ్ళ పరిస్థితి వేరు, అలా ఉంటుంది కదండి. తను ఏంటంటే కొంచెం టెన్షన్ పడుతున్నట్టే మనం చెప్తున్నాం కానీ తను అది తీసుకోలేకపోతుంది, చాలా చాలా భయపడుతుంది. ఇంకా ఆ మొక్క తీశారు కదా, అందుకని లోపల బెడ్ మీద పడుకోబెట్టారండి. కాసేపు కళ్ళు తిరుగుతున్నాయంటే ఇంకా మెల్లిగా తీసుకెళ్ళిపోతున్నాము ఇంటికి. నేను కూడా ఇంకా వాళ్ళని ఆటో ఎక్కించేసి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళానండి. నా నంబరు రాలేదు, ట్రై చేస్తున్నాను, చాలా బతిలాడుతున్నాను, ఏదోలాగా నేను డబ్బులన్నా కడతానండి, నాకు కొంచెం ఆ నంబర్ ఇవ్వండి. నా సెంటిమెంట్ అంతే, ఇంకా అదంటే ఆ నంబర్ వల్ల ప్రయోజనం ఏంటి అని అంటున్నారు. పోనీ మరి ఏం చేస్తాంలే అమ్మ అంటున్నారు, కానీ ఏంటంటే మా నాన్న నంబర్ కదా అని కొంచెం నాకు సెంటిమెంట్ ఎలా అని తీసుకుందామని ఉద్దేశంతో నేను హస్తమానం ఎయిర్టెల్ ఆఫీస్కి తిరుగుతున్నాను. వెళ్ళే దారిలో మా బావగారు వాళ్ళ పిల్లలండి, వాళ్ళదే షాపు, స్టిక్కరింగ్ షాప్ అన్నమాట. ఇంకా స్టిక్కరింగ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇంక పలకరించి ఎందుకు వచ్చావు పిన్ని ఇలాగంటే, ఇలా బాగాలేదు అత్తకని చెప్తే సరే మేము కూడా వస్తాంలే తర్వాత అని చెప్పేసి అన్నారు. ఇంక వాళ్ళకి కనబడి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళానండి. వాళ్ళని ఎంత బతిలాడినా ఇంకా వాళ్ళేమో అదే చెప్తున్నారు, కాకినాడ వెళ్ళి చూడండి అమ్మ అంటున్నారు. ఇంకొకసారి కాకినాడ కూడా వెళ్ళి చూస్తాను. ఆ ఫోన్ దొరికిన అతను ఒకవేళ ఈ వీడియో చూడడో తెలియదు, కానీ చూస్తే నా సిమ్ పార్సిల్ చేసేసిన నిజంగా ఆయనకు రుణపడి ఉంటానండి. నేను ఫోన్ ఇవ్వకపోయినా బాధలేదు, అడ్రస్ ఉంటుంది ఫోన్లోని, ఇచ్చేస్తే బాగుండి అనిపిస్తుంది. సరే ఇంటికి వచ్చామండి. ఇంక ఇంటికి వచ్చి భోంచేసి వాళ్ళ గోంగూర పచ్చడిని పప్పుచారు, ఇంకా అంకులు నేను అన్నం తినేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు భోంచేసి మా జ్యోతి దగ్గరికి వెళ్తామండి చూడడానికి. ఇంటికి తీసుకొస్తున్నారు కదా,
ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇదండి విషయాలు, మనకి ఇవాళ జరిగిన విషయాలు అవన్నీ మీతో పంచుకుంటున్నాను. ఉంటున్నాను మరి. బాయ్ అండి అందరికీ.